జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే, ఇప్పుడు మనం పెరిగిన వాతావరణం కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి కానీ మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ఒక బోయేవాడు ఒక రామచిలుకకి చెందిన 2 చిలుకలు తెచ్చి బేరం పెట్టాడట. అప్పుడు అందులో ఒకదాన్ని ఒక సాధువు తీసుకెళ్ళాడు, ఇంకొక దాన్ని ఒక దొంగ పట్టుకెళ్ళాడు. ఈ సాధువు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆ మంచి మాటలు వింటూ ఆ రామచిలుక అందరినీ రండి కూర్చోండి, దాహానికి ఏమన్నా తీసుకుంటారా, ఇలాంటి మంచి మాటలన్నీ పలికేదట. అదే దొంగ దగ్గర ఉన్న చిలుక కొట్టండి, తరమండి, దోచుకోండి, అలాంటి చెడ్డ మాటలన్నీ వింటూ పెరిగిన మూలంగా అవే పలుకుతూ ఉండేదట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ 2 రామచిలుకలు అడవిలోకి ఎగిరి ఒక్కొక్క చెట్టు మీద వాలేయట. ఒకసారి ఈ సాధువు దగ్గర పెరిగిన చెట్టు కింద కొంతమంది బాటసారులు విశ్రాంతి కోసం ఆగారట. అప్పుడు ఈ రామచిలుక మిగతా పక్షులతో, బాటసారులు వచ్చి సేద తీరుతున్నారు, వారికి మనం ఏమన్నా పక్షులని పండ్లని కిందకి వేస్తే వాళ్ళు తింటారు అని మంచి మాటలు పలుకుతుందట. అదే ఈ దొంగ దగ్గర పెరిగిన రామచిలుక ఉన్న చెట్టు కింద కొంతమంది బాటసారులు కూర్చుంటే, అది ఎవరో బాటసారులు ఈ చెట్టు కింద ఆగారు, వాళ్ళని తరిమి కట్టండి, వాళ్ళని దోచుకోండి అని చెప్తుందట. అప్పుడు వాళ్ళు అది విని కొన్ని రాళ్ళని తీసుకుని ఆ చిలుక మీదకి వేసి దాన్ని ఎగరగొట్టేశారట. ఇప్పుడు సాధువు దగ్గర పెరిగిన చిలుక మంచి మాటలు వింటూ పెరిగిన మూలంగా అది సత్ప్రవర్తనతో, అది తన స్వేచ్ఛగా ఎగిరినా కూడా మళ్ళీ ఆ సత్ప్రవర్తననే పాటించింది. అదే దొంగ దగ్గర పెరిగిన చెడ్డ మాటలతోనూ చెడ్డ ప్రవర్తనతోనూ పెరిగిన చిలుక దాని స్వభావం వదులుకోలేక అది చివరికి రాళ్ళ దెబ్బలు తినవలసి వచ్చింది. అందుకే మనం చిన్నపిల్లలకి మంచి సత్సాంగత్యాన్ని మంచి మాటలతో విని పెరిగేలా చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మంచి వాళ్ళగా తయారవుతారు. అందుకని మనం ఎవరైనా చూడండి, చిన్నపిల్లల్ని నీ స్నేహితులు ఎవరో చెప్పరా, నువ్వు ఎలాంటాడో చెప్తాము అంటారు కదా. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి మాటలు, సత్ప్రవర్తన అన్నీ నేర్పుతూ వాళ్ళు మంచిగా ఎదిగేలా దోహదపడాలి. హరే కృష్ణ.